విశాఖ రైల్వే జోన్లో కొత్త కిరికిరి మొదలవుతోంది. కీలకమైన కేకే లైన్ వాల్తేరు డివిజన్పై క్లారిటీ కోసం రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదాయాన్ని సమకూర్చే వనరులను ఇతర రాష్ట్రాలకు అప్పగించే ప్రయత్నాలను అడ్డుకునేందుకు రెడీ అంటున్నాయి. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ అప్పటి నుంచి వివాదాలతోనే నెట్టుకొస్తోంది. 5 ఏళ్ల నిరీక్షణ తరువాత జోనల్ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇటీవల టెండర్లను పిలిచింది. 2 ఏళ్ల కాలపరిమితి విధించగా అంతకంటే ముందుగానే ఆపరేషన్స్ ప్రారంభించాలని రైల్వే శాఖకు అభ్యర్థనలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రుల మనోభావాలు, వేలాది మంది ఉద్యోగుల కుటుంబాలతో ముడిపడిన వాల్తేరు డివిజన్ భవితవ్యం ఏం కానుందనేది ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ రద్దు ఆలోచన చేయటంపై చాలా కాలంగా ఆందోళన కొనసాగుతోంది. ఇప్పటికే రాయగఢ్లో నూతన డివిజన్ ఏర్పాటు కాగా వాల్తేరును విజయవాడలో విలీనం చేస్తారనే ప్రతిపాదనలపై మొదటి నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ సందిగ్ధతకు తెరపడకముందే కొత్త వలస, కిరణ్ డోల్ రైల్వే మార్గం పరాయిపరం అయిపోతుందని ఆందోళన పెరుగుతోంది. కేకే లైన్గా సుపరిచితమైన ఈ మార్గం వాల్తేరు డివిజన్లో రైల్వేల కార్యకలాపాలకు ఆయువుపట్టు లాంటిది. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా 445 కిలోమీటర్లుంది. బొగ్గు, ఐరన్ ఓర్తో సహా వందల కోట్ల రూపాయల కార్యకలాపాలకు ఈ మార్గం ప్రధానం. విశాఖ, అరకు మధ్య పచ్చటి కొండలు, లోయలు దాటుకుని టన్నెల్స్ అనుభవాలను ఆస్వాదిస్తూ సాగిపోయే పర్యాటక రైలు ఈ మార్గానే వెళుతుంది. ఇంతటి కీలకమైన కేకే లైన్ను విభజించడం రాజకీయ దురుద్దేశంలో భాగమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే జోన్ ఇచ్చి డివిజన్, కేకే లైన్ పట్టుకుపోతామంటే అంగీకరించడానికి ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా లేరని అంటున్నారు నేతలు.